ప్రభు శ్రీరామనామ రఘువంశ పయోనిలోమా సామాజిక శుభ విరామ కుందదామా కందల్పగోని సమసుందర దివ్యమూర్తి శ్రీరామచంద్ర శరణ శరణ ప్రపంచే ప్రభు కుశలంబే కదా ఆంజనేయ కుమారా కుశలంబే కదా ఆంజనేయ ప్రాణభీతార్థి నీ వచమందున్నయ్యా హనుమా దేవదేవుడవేవో దేవుడేవు మాకు నచ్చిన ఉపకృతులు మరువలే నేను కర్మోపదేశముల నమ్మిదలచి కర్మబంధుడనైతి దుష్కర్మమెరుగా సమర్థుడన ఆంజనేయ అడగుటయ్యే తడవుగా లోకులందరకు శరణమిత్తు సామంతము నీకుండా ఇంకా మా చరణ సేవ ఎందులకు ఈ ముఖస్తుతులు ఎందులకు ముఖస్తుపరందాం నేను మీ దాసులను గాన మీ పాదసేవ కాక అన్ని పరమాత్మ కలద ఈ జీవికి భగవంతులకు భక్తుడు దూరమగు నా తండ్రి ఆ కాలం నాటి మాట ఆంజనేయ ఆమణము దూరమైనను అంతఃకరణ దూరం అని తలంపలేదు. అయ్యో శ్రీరామచంద్ర దుర్గరాచారవశం నా ఇంటి సంఘటన సంబంధించనే గాని మన అంతస్తుల మధ్య పరమాత్మ నిన్ను సమీపకల శక్తివంతుడన ఆంజనేయ ప్రార్థనంబు మన్నించి అభయము పాడునాడు వైరుష్యని పరిమార్చు సామ్రాజ్యదానం అనుకున్నాడు అసగాలి చేత
అభినవ బ్రహ్మ వైజగాన విలయగలవంతు అవసరాలకు హనుమా ప్రభు మీ అవసరాలకు వేల్పునైతి గాని ఇంకొక పనియే శ్రీరాముతో రఘురామచంద్ర పాదదేవన మాగిన జీవనము ప్రభవోపేద రామ శ్రీరామ రఘురామయను నామాచరణ ధ్యాన వేయగు భవాని తరచునౌగా ఆంజనేయ మృత కల్పనంబులు ఇంకేలనయ్యా ఈ మృత కల్పనంబులు ఇంకేలనయ్యా రామచంద్రునితో నాయంబు తీరే అమిత భుజబల దూర్వకుడైతినను అమిత భుజబల దూర్వకుడైతినను ప్రభునితో యుద్ధమునరింప వచ్చితౌరా దేవా సకల భూతాంత మధ్య సంగతులు అయిన నీ వెరంగని కల్పనము కూడా కలదు స్వామి. ఈ అకారణ వీరములకై పరితపించుచున్న నిష్ఠుల వాక్యములను నొప్పింపజేయుట ధర్మం. రాముడే చంపెదన తిరుపాలు కాపాడని సిద్ధమైతున్నావు లేక ఈ మద్దకలమును దేవదేవుడవు నీకే విషయం ఎరుగా ఆయయాదిరాజులు మీరు వజింపగదవంతురందు మీ గణములానే ఎరుగా అవతారమునచ్చడు ఊహ చూడగానే అరయక ముందు వెనుకల భయాతుడిగా శరణమునంగి ఆనుకుని నాగుడకై శవదము చేసి రామ తెలిసియో తెలియక చేస్తున్నది మనము దానికేమి ఇప్పటికైనా అతని విసర్జించి నన్ను సంతుష్టాంగునిగాను నచ్చము రామాజ్ఞ పాలించి భక్తోత్తేశ్వరుడపై తిరిగించినందుము
దేవా ఈ హితోపదేశము అవశ్యము శిరోధారిని కానీ అభయాంకుని ఆవుల దోలుట ఆ ధర్మము కాదా ప్రభు? ఆంజనేయ, నేనున్న మీకు ఈ ధర్మాధర్మ భీతి ఏలా? ఆచార్యుడు వినియోగించు ఆజ్ఞను ఆచరించుటే సాధకుడు కానీ విమర్శ కాదు. ఇది చిత్తవృత్తికి సంబంధించిన విషయమయ్యా. రామచంద్ర, సర్వధర్మ పరిరక్షణోద్యోగ దక్షుడమై న్యాయ స్వరూపమైన నీవు శరణార్థిని పరిత్యజించు పాపము చేయ నాటాయినట్టువా? ఇది పాడియా? స్వార్థ ప్రయోజన సిద్ధికై మీరు ఆచరింపమన్నను నేను శిరసాహించిన అది తమకు మాత్రము కళంకము కాదా స్వామి? మనస్వ విషయమై ఆలోచింపవచ్చునేమో కానీ ఎవరో కొరగాని వాణ్ణి రక్షించుటకై ప్రభుండనగు నా తోడ నా సంగ్రామమునకు సంసిద్ధులవై. ప్రభు సర్వజ్ఞుడు అవతారము మీకు తెలియనిదేమున్నది స్వామి? భారతి, ఇది నీ యుక్తి మార్గం కానీ భక్తి మార్గం కాదు. ఈ పాటి న్యాయాన్యాయములు మేము ధర్మము ధర్మము వికండ వితర్కములాడలేలా. ఆంజనేయ ప్రభు, ధర్మము ధర్మమంచి వికండ వితర్కములాడలేలా. అధర్మ కార్యమునకు ఒడంబడుతున్నది. నన్ను అనుగ్రహించి ఈ దాసుని శపించ వేడుచున్నాను ప్రభు. ఆంజనేయ, నా ఉపదేశం అపమార్గముగా భావించి అల్ప కార్యమునకై అకారణ రణమున కాయస్తుడమైంది. భక్తి విషయమును వదిలివేయి. పోనీ నీకు నేను ప్రభుండను గానా? నా ఆజ్ఞ నీకు శిరోధార్యం కాదా? ప్రభు, తమ ఆజ్ఞ నేను ఎన్నడైనా ధర్మోపదేశమును ఎన్నడైనా విస్మరించి తెలుసు. కర్తవ్యము అన్యాయముగానే పవన పుత్ర రామచంద్ర ప్రభు.
వాయునందన నా ఉపదేశం ఆలించి ఆ యయాతిని విసర్జించివేని నిన్ను సర్వం సహా భూమండలికి సార్వభౌమునిగా నచ్చి నీ కీర్తి విశ్వవ్యాప్తముగా వించదను. ఏమంటే బాబు, యయాతిని విడిచిపుచ్చినా నన్ను దైవ సమ్రాట్టుగా వింటున్నా. స్వామి, బ్రహ్మచారికి నాకెందుకు ఈ సామ్రాజ్య పట్టము? అంతటి సర్వతంగా పరిత్యాగి నీకు ఈ శరణాగత త్రాణ వ్యాపకమేల రామేశ్వర క్షేత్రములో సమాధిలో ఉండక నీకు ఈ సంగ్రామ సంరంభమేల. ఇది ఐహికముగాక నామస్మికమే తండ్రి. ఈ వేదాంత తత్వ విచారణ మిక చాలించి ప్రభు శిక్షాపాత్రుడైన ఆ యయాతిని మాకు సమర్పించము. స్వామి, అది అసంభవం. నాశ్రయమందున్న యయాతిని మీ చేతుల కర్ణించి చంపించినంతటి అసంబంధితుడు కాది ఆంజనేయుడు. కాపాడగలరు. భగవంతుడు నాకు శక్తి ప్రసాదించినంత వరకు నా కంఠంలో ప్రాణములు పోవరు. నీకు చిరంజీవత్వము ప్రసాదించుటే దోషమైనది. దేనితో నీకు నిర్భీతి ఉండునా? అల్పాస్మంతుడనైనాను దీర్ఘాస్మంతుడనైనాను నా కంఠంలో ప్రాణములున్నంత వరకు నా కర్తవ్యం విస్మరింపను, యయాతిని విడువను. అది సంగ్రామము కానిండు, దానికి జాతి సంక్షోభమే రాని. అందులకే వనచరులు అతి తెలివిగల మూర్ఖులు. నీ ఒక్కరి మాట నీ జాతి లక్షణమే అది. అవును స్వామి, మా జాతి కొత్తగా ఈ కోతి మీకు పరాయి. సీతమ్మ జాడ నీ చెవి వేయనైతి మా నాటిలో రామాయ తప్పుతున్నా. చేతుబంధన మాకు చేతగానండి మా మైరావణ ప్రాణ మర్మము జరుగుమా. రావణుడి నాద రాజనే ఆ సౌమిత్రి స్వర్గాన సభలు చేస్తూ పాలు బిడ్డలు మాను ప్రాణాలను అప్పుడు కింద వీడి రామయ్య ఆనాడు నీకు తెలియు, ఈనాడు ఇప్పుడు వగటిన ఏమి ఫలము. ప్రభావమే కానీ మీ ప్రయోజకత్వం అనుకుందిరా. అంతటి విక్రమా
స్వామి తమ ఉపకారమును మనకు అపస్మార స్థితి మాకు లేదు. మీ సాయమై లేకుండా ఈ ఆంజనేయుడు అనామకుడై అడవులలో అన్నగారి ఉన్నాడు వాడే ప్రభు. మరి ఇంత తెలిసిన ఆంజనేయ మా ఆజ్ఞ జవదాడుతుంది. ప్రభు తిరస్కారమే పాపం కాదా? సార్వభౌమునితో సంగ్రామం విశ్వాస లక్షణమా? ఉపకారికి అపకారము నచ్చుట ధర్మ విహితమా? పరమాత్మ ఇవి మీ పలుకుల. మీరే నా జీవిత పరమాత్మము, మీరే నా జీవన సర్వస్వము, మీరే నా జీవనము, మీరే నా దైవము. అట్లయినా ఈ యాత్రి మాకు సమర్పించుము. స్వామి అది అసంభవం. అట్లయినా నీవు స్వామి అది అసంభవం. నాశ్రయమందున్న యాత్రిని మీ చేతులు కల్పించి చంపించున్నంతటి అదోపతితుడు కాడి ఆంజనేయుడు. అట్లెంతవరకు కాపాడగలవతని